హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బీస్ సిద్ధార్థ 7685. సారీ అండి, ఇప్పుడే లేచాను. లేస్తున్నాను, ఇంకా లేవలేదు. ఇదిగో లేస్తున్నాను. బయట నీళ్ళు వస్తున్నట్టున్నాయి, ఎన్ని సౌండ్ వస్తుంది. నీళ్ళు పడదాం మనం లేచి. నాకు తెలిసి మీరు అందరూ టీ తాగింటారు కదా. హాలిడేస్ కదా, లక్కీ లేడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ కాదు, వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మ అక్కడికి వెళ్ళాడు. నేను వాటర్ పట్టేసి వంట చేసే పని ఏం లేదండి. నైట్ మటన్ తెచ్చాను, రాజుకి పెట్టాలి కదా, రాజు పెట్టడం కోసం మటన్ తెచ్చాను. ఇంకా అదే అన్నం కూడా వండాను. మొత్తం అంతా అలాగే ఉందండి. ఇంకా నాకు ఏం పని లేదండి, ఓన్లీ వాకిలు ఉడ్చుకోవడము. ఇంకా అంతే, వాకిలు ఉడ్చుకొని నీళ్ళు పట్టేసి చూడండి ఫ్రెండ్స్, నా చెట్లన్నీ ఎలా అయిపోయాయి. ఇదిగోండి ఇలా ఇచ్చుకుంటున్నాయి జామ చెట్లు. ఒక దగ్గర ఉండట్లేదండి, అవి వెడల్పు అయిపోతున్నాయి ఎందుకో. అదిగోండి అక్కడ మందార చెట్లు కూడా బాగానే వచ్చాయి. మొన్న ఇప్పుడు వేసింది ముగ్గులు నిన్న, కానీ మొత్తం పోయినాయి, లేవు. మనీ ప్లాంట్ అయితే చాలా పిచ్చిగా రెచ్చిపోతుందండి అది అసలు. వాటర్ చూసారా, నేను పట్టలేదు కాబట్టి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయి. ఇదిగోండి ఈ గుంతలో నుండి వస్తున్నాయి. మీకు ఎప్పుడు క్లారిటీగా చూపించలేదు, ఇదిగో చూడండి. దానికి కట్ట పెట్టాను కదండి, ఆ కట్ట తీసేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తాయి వాటర్. ఇక్కడ బట్టలు వేసాను, బట్టలు తీసి ఉతికి చేయాలి. బట్టలు ఉతికి వాకిలు ఊడ్చి వాటర్ పట్టి ఇంకా మళ్ళీ రెడీ అండి. అది బ్లౌజ్ కుట్టాలి. ఇదండి విషయము. నా వరకు అయితే ఇది ఈరోజు. అంటే దీంట్లో పాకులు వస్తుందండి మొత్తం, ఇదిగో ఈ డ్రమ్లో పాకులు వస్తుంది. అందుకని ఈ క్లాత్ వేసి పడతాను. ఈ క్లాత్ ఇలా పరిచి పడతాను. ఇదిగోండి క్లాత్ ఇలా వేసి వాటర్ పడతాను. బకెట్లో ఏమైనా ఉంటే కింద పోసేస్తాను, ఎందుకంటే అవి కుక్కలు తాగుతాయి. అందుకని అవి కింద పోసేసి వేరే వాటర్ పడతాను. ఈ వాటర్ పడతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపించడానికి నాకు ఇక్కడ ఏమీ లేదండి. పడదాం అనుకుంటే హ్యాండీ కనిపిస్తున్నాను కదా. కట్టె రావట్లేదండి, పెట్టాను. ఇట్లా పోయాలండి డైలీ. కొన్ని అండి, ఎక్కువేం లేవు. అంటే డ్రమ్ము నిండిపోయింది. ఈ రెండు బట్టలు అయిపోతుంది. బట్టలు తీస్తే అయ్యో, చిన్న బకెట్ మర్చిపోయానండి, ఎక్కడుందో. డబ్బా ఒకటి ఉండాలి ఏది. హలో అండి, ఇప్పుడు వరకే వాటర్ పట్టేసి బట్టలు ఉతికేసి ఇంకా టీ తాగేసానండి. ఎప్పుడు అది పెట్టొద్దని పెట్టలేదు, తాగేసాను. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం, ఫ్రెష్ అయిపోయి బట్టలు కుట్టాలండి. పండగ కదా, కుట్టాలి. ఇదిగోండి రాజుకి నైట్ పెట్టానన్ని. ఇంకా లక్కీ వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఊరు వెళ్ళాలండి, కొల్లాపూర్ వెళ్ళాలి. ఇంకా 7 days పట్టిద్ది వెళ్ళాలి. నేను ఈ మధ్య వీడియోస్ తీయడం కూడా చాలా తగ్గించాను కాబట్టి ఈరోజు మార్నింగ్ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందండి పెట్టాలి అనేసి, అందుకని పెడుతున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. కొంచెం ఏదోలా ఉందండి, తలంతా పట్టేసినట్టుగా ఏదోలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, చాయ్ తాగిన గ్లాసులు ఉన్నాయి కదండి, అవి కడగాలి. కడిగే ఓపిక కూడా లేదండి.
ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఇంట్రెస్ట్తో చూడండి అబ్బా. నాతో ఛాలెంజ్ చేశారు, నువ్వు ఈ జన్మలో నువ్వు యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేవు అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. కానీ వాళ్ళ ఛాలెంజ్నే నేను తుడిచికొట్టి పడేయాలండి. ఎందుకంటే నేను గెలవాలి, నేను నెగ్గాలి, కంపల్సరీ నేను నెగ్గాలండి. ఓకే ఫ్రెండ్స్, అది మీ చేతుల్లో ఉందండి. ప్లీజ్ నా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అయినా సరే నన్ను కొంచెం నా కాళ్ళ మీద నేను నిలబడే దానికి మీ సహాయం నాకు ఎంతో అవసరం ఉందండి. డ్రెస్ బాగుందండి, మధ్యలో గ్యాప్. మీ సహాయం నాకు ఎంతో ఉందండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోవర్స్ మాత్రం అంతే ఉన్నారండి, సబ్స్క్రైబర్స్ పెరగలేదు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను ఇంకా రెడీ అయ్యి మళ్ళీ వస్తానండి. ఓకేనా? హలో అండి, అందరు నన్ను ఎక్కిరిస్తున్నారండి. ఎన్ని డేస్ అవినా కూడా నీకు అవర్స్ అవ్వడం లేదు, ఇంకా నీకు ఈ జన్మలో నీకు అవర్స్ అవ్వవు, నీకు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి అందరు ఎక్కిరిస్తున్నారండి. నాకు మనసు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఏం చేయాలో ఏమో ఏడుపు వచ్చేస్తుందండి. మీతో మాట్లాడుతుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో ఎలా అవుతుందో ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదండి. నాకు మైండ్ పని చేయట్లేదండి అసలు. నైట్ అమావాస్య కదండి, నైట్ నాన్నకి, నానమ్మకి, తాతకి అందరికీ మేము దసరాకి పెడతామండి. ఎక్కువ మట్టుకి సంక్రాంతికి పెడతారు కదండి, మేమైతే దసరాకి పెడతాము. నైట్ అందరికీ పెట్టేసామండి. అదిగోండి అక్కడ రాజుకు పెట్టాను. అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో నాన్నకి పెట్టారు. అక్కడికి వెళ్ళాను నైట్, అక్కడ చేసాము. సో అంతా అయిపోయిందండి, చేసేసాను. లక్కీకి స్కూల్ లేదు కదా, ఇంకా 8 డేస్లో కొల్లాపూర్ వెళ్తానండి నేను. అక్కడ మళ్ళీ అందరికీ మళ్ళీ పండుగ రోజు మళ్ళీ అందరికీ పెట్టాలండి. దీనన్నింటికి ఇబ్బంది అవుతుందండి నాకు. అటు తిరిగి చాలా చిరాకు వస్తుందండి. నా ఇంట్లో వరకు అయితే అంతా ఫినిష్. ఇంకా ఏంటండి, బ్లౌజెస్ అయితే కుట్టాలి. ఈరోజు కుట్టాలన్న మూడ్ లేదండి. నన్ను చాలా ఎగతాళి చేస్తున్నారండి. నువ్వు పైకి రాలేవు, నీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి ఎక్కిరిస్తున్నారండి నన్ను. ఎందుకు అవ్వదు, అది ఎలా అవ్వదో నేను చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేశానండి. ఎందుకు అవ్వదండి? కష్టపడితే ఏదైనా, గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది కదండి. అది అందరూ చెప్పే మాటే కదండి. అందు గురించి నేను కూడా అనుకున్నాను, ఎందుకు అవ్వదు, అయ్యేంత వరకు నేను కష్టపడతానని చెప్పేసి నేను వదలకుండా పట్టుకుని రీల్స్ తీస్తూనే ఉన్నానండి. వీడియోస్ పెడుతున్నాను, షార్ట్స్ తీస్తున్నాను. నాకు తోచినంతగా నేను చేస్తున్నానండి. దాంట్లో కంటెంట్ ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన మట్టుకు మాత్రమైతే నేను చేస్తున్నానండి. సో నేను ఈ చీర కట్టుకున్నాను కదా, ఈ చీరకి ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ లేదు ఏంటి అని అనుకుంటున్నారా? మా తమ్ముడి మ్యారేజ్కి ఈ చీర పైన బ్లౌజ్ అమ్మాయిని తీసుకొచ్చిన రోజు అమ్మాయి బ్లౌజ్ తెచ్చుకోకపోతే ఈ చీర మీద బ్లౌజ్ నేను అమ్మాయికి ఇచ్చేసానండి. అయితే అమ్మాయికి ఇచ్చేస్తే పసుపులు అవి పెడతారు కదా, అప్పుడు పెట్టేసి ఇంకా పాడు చేసేసిందండి. అయితే ఈ చీర వచ్చేసి 10 years బ్యాక్ తండి. ఈసారి మా అన్నయ్యకి రాఖీ కడితే మా వదిన పెట్టిందండి ఈ చీర నాకు. అప్పటి చీర అప్పట్లో నేను చీరలు కట్టేదాన్ని కాదండి. నేను ఎప్పుడైతే ఈ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను శారీస్ కడుతున్నాను. ఎందుకంటే వీడియోస్లో కొంచెం శారీస్ కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి కడుతున్నాను. ఇంకా నాకు ఇన్ని రోజులు చీరల మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కట్టేదాన్ని కాదు. నాకు కొంచెం ప్రాబ్లం కదండి, నేను చీరలు కట్టుకొని పని చేయాలంటే నాకు చాలా ఇబ్బంది కదండి. అందు గురించి నేను చీరలు కట్టాను. ఎప్పుడైనా సరే అండి, వీడియో తీసినంతసేపే నేను శారీ ఉంచుకుంటాను, తర్వాత నేను మామూలుగా నా డ్రెస్ నేను వేసేసుకుంటానండి. సో
సో ఇదండి, వెదర్ అయితే బాగానే ఉంది, ఎండగానే ఉంది. నేను ఇంకా లైట్ కూడా ఆఫ్ చేయలేదు. అన్నం ఉందండి, వంట చేయలేదు ఈరోజు. అన్నం ఉంది, నైట్ రాజుకు పెట్టడానికని నైట్ మటన్ తెచ్చానండి. మటన్ ఉంది, అన్నం ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంకెందుకు చేయడము పాడేయడం తప్ప ఇంకేమీ యూజ్ లేదండి. అందుకోసమని వంట అయితే ఏం చేయలేదండి. సో నాటితే బంతినార ఉందండి, కానీ నాకు పని ఉంది. నేను బంతినార నాటుతూ కూర్చుంటే నా కడుపు నిండదు కదండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బి సుజాత 7685. మీ అందరికీ నా కృతజ్ఞతలండి. చాలామంది నన్ను లైక్ చేస్తారు, నా వీడియోస్ని చూస్తారన్న నమ్మకంతో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఒంటరి పోరాటం అండి నాది. ఏదో సినిమాలో విజయశాంతి ఎవరు ఒంటరిగా పోరాడుతూ ఉంటుంది కదా, తను అలాగా ఒంటరిగా పోరాడుతున్నానండి. నాకంటూ సపోర్ట్ ఎవరు లేరు. కనీసం నా ఫోన్ పట్టుకొని వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరండి. నా ఫోన్ నేనే పట్టుకొని వీడియో తీసుకునే పరిస్థితి అండి నాది. అలా అయినా సరే కానీ వెనకడుగు వేయకుండా, అలా అయినా సరే కానీ ముందడుగు వేస్తూ నేను ఎలా అయినా సరే నేను గెలవాలి అన్న గట్టి తపనతో నేను పోరాడుతూ వస్తున్నానండి. వీడియో తీయడం అంటే మాటలు కాదండి, చాలా కష్టం అండి. ఏముంది ఫోన్ పట్టుకొని మాట్లాడడమే అని అనుకుంటారేమో, కానీ దాంట్లో కూడా చాలా కష్టాలు ఉంటాయండి. అవన్నీ ఎదుర్కొని బయటికి రావాలి అంటే చాలా చాలా అంటే చాలా కష్టం అండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తే అన్నీ చూసి ఆలోచించి చేయండి. అంత ఈజీ కాదండి యూట్యూబ్ అంటే చాలా కష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, టేక్ కేర్.